18లో ఉంటుంది. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉంటాడు. అతడు దేవుడంటే భయము ఉండదు, మనుషులంటే లక్ష్య పెట్టనివాడు. అతని యొద్దకు ఒక విధవరాలు న్యాయం తీర్చమని వస్తుంది. పదే పదే విసిగిస్తూ ఉంటుంది. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి విసుగు వచ్చి ఆమెకు న్యాయము తీరుస్తూ ఉంటాడు. మరి నీ శ్రమ విషయంలో, నీ శోధన విషయంలో నీవు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెడుతూ ఉన్నప్పుడు 1కి 2 సార్లు మొరపెట్టి జవాబు రాకపోతే విడిచిపెడుతున్నావా? దేవుడు నీ నుండి కోరుకుంటుంది విసుగొక ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన ఆయన కోరుకుంటూ ఉన్నాడు. 2వ కొరింథీ 13లో ఉంటుంది కదా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, విశ్వాసముతో నీవు ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కొలస్సీ 2లో కూడా ఉంటుంది, క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆయన ఆనందించే దేవుడు. నీవు చంచలము కాకుండా పదే పదే మాటికి ఆయనని విసిగిస్తూ ప్రార్థన చేసినట్లయితే ఈ క్షణమే దేవుడు న్యాయం చేయబోతున్నాడు.